హాయ్ అండి, వెల్కమ్ టు మై కుకింగ్ ఛానల్. ఈరోజు నేను సోయా గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఇది ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో ప్రాసెస్ చూపిస్తాను. సోయా కర్రీ చేసుకోవటానికి బాగా మరిగించిన నీటిలో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ వేసుకున్న తర్వాత సోయాని ఒక 100 గ్రాములు వేసుకున్నానండి. క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు వీటిని ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. సోయా నానేలోపు ఒక మిక్స్ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు వేసుకుంటున్నాను. ఆ తర్వాత 4 జీడిపప్పు పలుకులు వేసుకుంటున్నానండి. జీడిపప్పు ఆప్షనల్ మాత్రమేనండి. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటాను వేసుకుంటున్నాను. ఈ మొత్తాన్ని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. చూశారు కదండి, ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. టమాటా ఉల్లిపాయను మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని కూల్ వాటర్లోకి వేసుకోవాలండి. కూల్ వాటర్లో వేసుకున్న తర్వాత వీటిని వాటర్ మొత్తం పోయే విధంగా పిండేసుకోవాలి. సోయాలోని వాటర్ మొత్తం పిండేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి ఒక గిన్నెడు ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఇందులోకి పిండేసుకున్న సోయాని వేసుకుంటున్నాను. ఇలా సోయాను వేసుకొని ఒక 3 నిమిషాల పాటు వేయించుకోవాలి. మూడు నిమిషాల పాటు వేగిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో మళ్ళీ 1.5 గిన్నెడు ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని వేసుకుంటున్నాను. ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, స్పైసీకి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసి ఒకసారి కలిపేసుకొని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి 2 స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను. పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసే విధంగా. పెరుగు వేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల పాటు మగ్గిందండి. ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న సోయాని వేసుకుంటున్నాను. సోయాని వేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకోవాలి. సోయాని వేసి కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాసు వాటర్ని పోసుకుంటున్నానండి. వాటర్ వేసి కలిపేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కర్రీ దగ్గరగా వచ్చే వరకు మగ్గించుకోవాలి.
చూసారు కదా, గ్రేవీ ఈ విధంగా దగ్గరగా రావాలండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. చూసారు కదండి, 1 నిమిషం తర్వాత ఆయిల్ కూడా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. చూసారు కదండి, సోయా గ్రేవీ కర్రీ ఈ విధంగా చేసుకుంటే చపాతీలోకి, వేడి అన్నంలోకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.